నమస్తే, వెల్కమ్ టు విపిఆర్ ఎకనామిక్స్. ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే సంబంధించి రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి అంశాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒక ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. 2014-15లో ఎన్ఎంఎస్ఏ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఎన్ఎంఎస్ఏ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనేటటువంటి ఈ పథకాన్ని, ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ ఎన్ఎంఎస్ఏ అనేటటువంటి కార్యక్రమం అనేది 2014-15 నుండి అమలైంది. ఈ కార్యక్రమం కూడా ఏ కార్యక్రమం కింద అమలైందంటే ఎన్ఏపిసిసి అనేటటువంటి కార్యక్రమం కింద ఇది అమలైంది. ఈ ఎన్ఏపిసిసి అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మనకి ఈ ఎన్ఎంఎస్ఏ అనేటటువంటిది తీసుకొచ్చారు. ఈ ఎన్ఎంఎస్ఏలో భాగంగా మనకి ఆర్ఏడి అనేది వచ్చింది. అయితే ఈ ఎన్ఏపిసిసిలో భాగంగా నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్, దీనిలో భాగంగా మనకి 4 కార్యక్రమాలు అనేది 4 అంశాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ 4 ప్రధాన కార్యక్రమాలు నిర్వహించడం. దానిలో భాగంగా ఒకటి ఆర్ఏడి, రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. రెండవది ఓఎఫ్డబ్ల్యూఎం అంటే ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్. మూడవది ఎస్హెచ్ఎం, సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్. నాలుగవది సిసిఎస్ఏ అంటే క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్. ఈ 4 కార్యక్రమాల్ని మనకి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్లో భాగంగా ఈ 4 అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాల్ని చేపట్టడం అనేది జరిగింది. అలా దీనిలో భాగంగా ఎన్ఏపిసిసిలో భాగంగా రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు. ఈ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎన్ఎంఎస్ఏలో భాగంగా నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో భాగంగా 2014-15 నుంచి ఇది అమలు చేయడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి నీటిపారుదల సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాల్లో సాధారణంగా మన భారతదేశంలో వ్యవసాయం అనేది వర్షాధారం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలా వర్షాభావ పరిస్థితులపైన ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రాంతాలలో రైతుల యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం కోసం మనకి ఈ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. అలా దీన్ని ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే, ఈ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, వర్షాభావ పరిస్థితులపై ఆధారపడి వ్యవసాయం చేసేటటువంటి ప్రాంతాలలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, అదేవిధంగా రైతులకి లాభదాయకం చేకూర్చడం, ఇటువంటి కార్యక్రమాలపైన ఎక్కువగా ఫోకస్ చేయడం కోసమని దీన్ని తీసుకొచ్చారు. దీని యొక్క ఈ ప్రోగ్రాంకి చూసుకున్నట్టుగైతే కేంద్రమేమో 60% నిధులు, రాష్ట్రమేమో 40% నిధులు అనేది ఈ రెయిన్ ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాంకి కేంద్ర రాష్ట్రాలు అనేవి 60:40 నిష్పత్తిలో నిధులని కేటాయిస్తూ ఉన్నాయి. అయితే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ కానీ మనం చూసుకున్నట్టుగైతే రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ మోర్ ప్రివిలెంట్ టు మన ఆంధ్రప్రదేశ్లో 9 జిల్లాల్లో దీన్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలు అనేవి ఎక్కువగా అక్కడ నీటిపారుదల సౌకర్యాలు తక్కువ, వర్షాలపైన ఆధారపడి ఎక్కువగా పంటలు పండిస్తూ ఉంటాయి. కాబట్టి కర్నూలు, నంద్యాల,
అనంతపురం, శ్రీ సత్యసాయి, అదేవిధంగా కడప, అన్నమయ్య జిల్లా, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో దీన్ని 23, 24లో ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించి సబ్సిడీగా ఈ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీగా 30,000 అనేది ఒక ఫార్మింగ్ కుటుంబానికి, ఒక రైతు కుటుంబానికి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంలో భాగంగా ఫ్యామిలీకి ఈ సబ్సిడీగా 30,000 రూపాయలు అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 23, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,200 లక్షల రూపాయలు అనేది సబ్సిడీగా ఇవ్వాలని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ 23, 24 సంబంధించి బడ్జెట్లో ఈ రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఎటువంటి నిధులు అనేది రిలీజ్ చేయలేదు. కాబట్టి 23, 24లో ఇది ఇంప్లిమెంట్ అనేది కాలేదు. అంటే 23, 24 బడ్జెట్ 23, 24లో ఇంప్లిమెంట్ చేయడం కోసమని ప్రపోజల్ పెట్టారు, కానీ బడ్జెట్ నిధులు అనేవి రిలీజ్ చేయలేదు. సో కాబట్టి 23, 24లో ఇది ఇంప్లిమెంట్ అనేది కాలేదు. ఇది రెయిన్ఫెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ ఏం చూసుకున్నట్టుగైతే ఫామ్ మెకనైజేషన్ మన ఆల్రెడీ మనకి ఇదంతా తెలిసిందే. సో వ్యవసాయంలో యాంత్రీకరణ అనేది ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువగా ఉత్పత్తి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. తొందరగా వ్యవసాయ పనులు అనేది పూర్తి అవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. దీనివలన ఉత్పత్తి పెరుగుతుంది. రైతుకి వ్యవసాయం పైన పెట్టేటువంటి పెట్టుబడి అంటే కాస్ట్ అనేది తగ్గుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, తక్కువ కాలంలో ఎక్కువ పంటను సాధించడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ FNS, దీన్నే ఇంతకుముందు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. చూడండి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ మిషన్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ స్టేట్ ఎర్లియర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దీనిలో భాగంగా ఎక్కువగా అంటే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి దానికోసం అనేది వ్యవసాయ ఉత్పత్తులు అనేవి ఎక్కువగా జరగాలని ప్రోత్సహించడం కోసం రైసు, పల్సెస్, కోర్స్, అదేవిధంగా సిరిల్స్, మెయిజ్, అదేవిధంగా న్యూట్రీ సిరిల్, మిల్లెట్స్, అదేవిధంగా కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి కాటన్, షుగర్, జూట్, ఇటువంటి వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయడానికి, వాటి యొక్క ఉత్పత్తిని ఇంప్రూవ్ చేయడానికి దీనికి ఈ స్కీమ్లో భాగంగా 2023, 24లో కొన్ని అంశాలు తీసుకోవడం అనేది జరిగింది. దీనిలో భాగంగా బడ్జెట్ యొక్క యాలకేషన్లు అనేది మనం చూస్తున్నట్టుగైతే ఈ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో భాగంగా వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి ప్రభుత్వం అనేది బడ్జెట్లో ఏ రకమైనటువంటి యాలకేషన్లు అనేది చేసింది అనేది చూస్తే 23, 24 ఆర్థిక సంవత్సరంలో 8,775 లక్షల రూపాయలు అనేది దీనికోసం యాలకేషన్ కేటాయింపులు అనేది చేసింది. అదేవిధంగా దీంట్లో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్పాన్సర్ కానీ చూస్తుంటే 60:40 నిష్పత్తిలో ఈ యాలకేషన్లు అనేవి చేసింది. 23, 24 ఆర్థిక సంవత్సరంలో 193.54 లక్షలు రిలీజ్ అనేది చేయడం అనేది జరిగింది. ఎక్స్పెండిచర్ ఏమో 758.22 లక్షలుగా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ వీడియోలో మనం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అనే అంశాన్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.